హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్‌ని మా సార్ అని పిలవచ్చు, అన్నయ్య అని కూడా పిలవచ్చు. మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ది 9థ్ క్లాస్‌కి సంబంధించి ఎఫ్ఏ1 ఎగ్జామ్‌కి సంబంధించి ఈ ఎఫ్ఏ1 ఎగ్జామ్స్‌లో మీరు ఫిజికల్ సైన్స్‌లో మంచి మార్క్స్ సాధించాలి. అంతే కదా! సో, మంచి మార్క్స్ ఎలా తీసుకొని రావాలనే విషయం నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతా. అయితే ముందుగా ఈ ఎఫ్ఏ1లో ఫిజికల్ సైన్స్‌కి సంబంధించి సిలబస్ ఏంటో చూద్దామా? మనకు ఉన్నవి ఫిజిక్స్ నుండి మోషన్ అనే లెసను, కెమిస్ట్రీ నుండి మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అనే లెసన్ మనకిస్తారు. ఈ 2 లెసన్స్ చదువుకుంటే చాలు. అయితే ఈ లెసన్‌లో ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామా? 1 మార్క్ క్వెషన్స్ 7 ఇస్తున్నారు. సో, ఒక్కటి తగ్గినా నీ మార్క్స్ అనేది తగ్గిపోద్ది. 2 మార్క్స్ క్వెషన్స్ 4 ఇస్తున్నాడు. ఇందులో ఒక్కటి పోయినా 2 మార్క్స్ పోతుంది. 4 మార్క్స్ క్వెషన్ 3 ఇస్తున్నాడు 12. నాకు తెలిసి ఈ మూడిటికి కూడాను చాయిస్ అనేది ఉండదు. ఒకే ఒక చాయిస్ 8 మార్క్స్ క్వెషన్స్‌కి ఇస్తాడు. సో, దీనికి మాత్రం చాయిస్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇది ఇంకా ఒకవేళ మోడల్ పేపర్ వస్తే మీకు సెండ్ చేస్తా. సరేనా? సో, ఈ ప్యాటర్న్‌లో ఉంటాయి. కాబట్టి మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే 8 మార్క్స్ క్వెషన్స్ బాగా చదివేసుకొని, 4 మార్క్స్ క్వెషన్స్ బాగా చదివేసుకొని, నా యొక్క లెసన్ ఉంది కదా! నా లెసన్ వన్ షాట్స్ వినేస్తే నువ్వు ఈ 2 మార్క్స్, 1 మార్క్స్ 2 కూడా చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఇంపార్టెంట్ క్వెషన్ చెప్పొచ్చు కదా! అని అంటే నువ్వు అడిగితే నేను చెప్పకుండా ఉంటానా? సో, ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా తీసుకొనొచ్చాను చూడు. సో, ఇక్కడ నేనేదైతే ఇంపార్టెంట్ అనుకోని నీకేదైతే ఈ పీడీఎఫ్‌లో నీకు చెప్పానో మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ చూడు. దీంట్లో ఇంటర్ పార్టికల్ బిహేవియర్స్, ఫేజ్ చేంజెస్, ఎవాపరేషన్ ఈ 3 కాన్సెప్ట్‌ని గట్టిగా చూసుకో. మంచి మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి. సో, ఒకసారి క్వెషన్స్ చూసుకుందామా? సో, నీకు 2 మార్క్స్ క్వెషన్స్ ఇచ్చాను. అండ్ 4 మార్క్స్ క్వెషన్స్ కూడాను నీకు కొన్ని ఇచ్చాను. యాస్ వెల్ యాస్ నీకిక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే సో, ఇది 6 మార్క్స్ అనుకోని చెప్పాను కదా! యాక్చువల్లీ ఇది 8 మార్క్స్ కింద ఉంటది. సో, ఇవి కూడా ఇచ్చాను. వీటిని గట్టిగా ప్రిపేర్ అవుతూ వెళ్ళు. సో, ఇట్లా అన్నిటికంటే ఆ ఫేజ్ చేంజ్ ఉంది చూసారా? ఆ క్వెషన్స్ మాత్రం గట్టిగా ఫోకస్ చేయి. దీంతో పాటుగా నెక్స్ట్ మోషన్ అనే లెసన్ ఉంది కదా! మోషన్ అనే లెసన్‌లో అన్నిటికన్నా మించి కైనమాటిక్స్‌కి ఫండమెంటల్స్ ఉన్నాయి. డిస్టెన్స్, డిస్ప్లేస్‌మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్‌గా నేర్చుకో. దాని తర్వాత గ్రాఫ్స్ ఉన్నాయి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. సో, వెలాసిటీకి, టైమ్ గ్రాఫ్‌కి, డిస్ప్లేస్‌మెంట్‌కి, టైమ్ గ్రాఫ్‌కి ఆ గ్రాఫ్స్ అనేవి నేర్చుకో. ఇంకా లాస్ట్‌గా మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. V = U + AT, S = UT + ½ AT², V² - C² AS. ఈ ఈక్వేషన్స్ వాటి బేస్ సమ్స్ చేసుకుంటూ వెళ్తే చాలు. ఈ 3 కాన్సెప్ట్‌ని నువ్వు స్ట్రాంగ్ అయిపోతే నువ్వు క్వెషన్స్ అనేవి స్ట్రాంగ్ అయిపోతావు. ఒకసారి ఇక్కడ ఇచ్చిన క్వెషన్స్ చూడండి. 2 మార్క్స్ క్వెషన్స్ ఇచ్చాను. అండ్ 4 మార్క్స్ క్వెషన్స్ కూడా నీకు ఇచ్చాను. యాస్ వెల్ యాస్ నీకు ఇక్కడ 6 మార్క్స్ క్వెషన్స్ అనుకుంటే నీకు చూపించాను. కానీ ఒరిజినల్‌గా ఇదైతే 8 మార్క్స్ క్వెషన్ అనమాట. ఈ క్వెషన్స్ ఇచ్చాను. వీటిని ఒకసారి చేసుకుంటూ వెళ్ళు. అయితే ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అన్నిటిని కూడా నువ్వు చదివేసుకుంటూ వెళ్తే నీకు ఎలాంటి క్వెషన్ ఇచ్చినా సరే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అయితే నేను స్ట్రాటజీ చెప్తాను. నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం చేస్తావా? సరే అయితే. ఫస్ట్ నువ్వేం చేస్తావంటే టైం ఉంది కాబట్టి నేను ఏదైతే వన్ షాట్ చెప్పానో ఆ వన్ షాట్ విను. అది అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ నేను ఏవైతే 6 మార్క్స్ క్వెషన్స్ అనుకుని చెప్పానో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయి. దాని తర్వాత 4 మార్క్స్ క్వెషన్స్ చదువుకోవడానికి ట్రై చేయి. దాని తర్వాత 2 మార్క్స్ చదవడానికి ట్రై చేయి. దాని తర్వాత 1 మార్క్స్ చదువుకోవడానికి ట్రై చేయి. ఈ రెండిటికి నేనిచ్చిన నోట్స్ అనేది నీకు ప్రాణం. ఓకేనా? నేనేదైతే నోట్స్ ఇచ్చానో, ఆ నోట్స్ అనేది అలా చదువుకుంటే నీకు ఎలాంటి క్వెషన్ ఇచ్చినా సాల్వ్ చేస్తావు. సరే, నీకోసం ఇంత సపోర్ట్ చేస్తున్నాం కదా! సో, నువ్వెన్ని మార్క్స్ తీసుకొనొస్తావు? నువ్వెన్ని మార్క్స్ తీసుకొనొస్తావో చెప్పు కింద. అదే నాకిచ్చే ట్రిబ్యూట్. సరేనా? నీకింకా ఎక్స్‌ట్రా ఏం కావాలి? కింద కామెంట్ సెక్షన్‌లో అడిగిచనా? నీకు డెఫినెట్‌లీ నేనిచ్చేస్తా. సరేనా? బాయ్. ఆల్ ది బెస్ట్ రా! దీనికి సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. వాట్సాప్ ఛానల్ లింక్. దాంట్లో పోస్ట్ చేసేస్తానా? సో, నీకెన్ని మార్క్స్ వస్తాయి? టార్గెట్‌ల కింద పెడతావా? అండ్ బై ది వే నీ నేమ్ పెట్టు. నాకు గుర్తుంటది. సరేనా? బాయ్.